నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కగార్ ఆపరేషన్తో దండకారణ్యంలోని ఉత్తర్ బస్తర్లో జనతానా రాజ్యం అంతరించింది. ఇక దక్షిణ బస్తర్ను కైవసం చేసుకోవటమే కేంద్ర లక్ష్యం. ఇప్పటికే రచించిన వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం ఉత్సాహంగా తన బలగాలతో ఉరుకలు పరుగులు పెడుతోంది. దక్షిణ బస్తర్ను స్వాధీనం చేసుకోవటం మహా ఈజీ అని పోలీసు ఉన్నతాధికారులు విజయోత్సాహంతో కదం తొక్కుతున్నారు. ఎందుకంటే మిగిలిన మావోయిస్టు నేతల ఆచూకీ కనిపెట్టడం అంత కష్టం కాదని దండకారణ్యంలోని గిరిజనం అభిప్రాయం. మావోయిస్టు పార్టీ భూపతి ఆసన్న తమ బలగాలతో లొంగిపోవటం, అంతకుముందు జరిగిన ఎన్కౌంటర్ల కథనం నేపథ్యంలో నక్సలైట్ల వేటలో తన మునకలైన భద్రతా దళాలకు ముగ్గురు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దళపతులే టార్గెట్. వీరిని పట్టించటమే భూపతి రూపేష్ ఎదుట ప్రధాన టాస్క్. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు, ఎక్కడ ఉన్నారు? దండకారణ్యంలో ప్రతి దాడికి ఎదురు చూస్తున్నారా, లేక వెన్ను చూపి రహస్య ప్రాంతాల్లో దాక్కున్నారా? వీరి సమాచారం ఎవరి దగ్గర ఉంది? ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో తారా స్థాయిలో చర్చ జరుగుతోంది. కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణరావు, చంద్రన్న, సెంట్రల్ మిలీషియా కమిటీ సభ్యులు తిప్పరి తిరుపతి, సెంట్రల్ మాడ్వి హిడ్మా ఆచూకీ కోసం కేంద్ర నిఘా సంస్థలు నిద్రపోవడం లేదు. ఈ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయటమే లక్ష్యంగా కేంద్రం పావులు కదుపుతోంది. ఇప్పటికే కగార్ ఆపరేషన్ లో 1040 మంది మావోయిస్ట్ కేడర్లు లొంగిపోయారు. జనవరి 2024 నుంచి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2100 మంది లొంగిపోయారు. 1785 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 477 మంది ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఇక ఇటీవల మల్లోజుల వేణుగోపాలరావు సహా 61 మంది కేంద్ర కమిటీ సభ్యులు వాసుదేవరావు అలియాస్ ఆసన్న, మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత ఆధ్వర్యంలో 208 మంది లొంగిపోయారు. ఈ స్థితిలో ఉత్తర్ బస్తర్ మావోయిస్టు రహిత జిల్లాగా కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇక లొంగుబాట్ల పర్వం ముగుస్తోంది. లొంగిపోవాలని ఆలోచన వస్తే తనకు ఫోన్ చేయాలని వాసుదేవరావు బహిరంగ ప్రకటన చేశారు. అంటే త్వరలోనే కీలక నేతల హంట్ ప్రారంభం కాబోతుందని ఆసన్న హెచ్చరించారని తెలుస్తోంది. ఇంతకీ కేంద్ర ప్రభుత్వం వేటలో టార్గెట్ ఎవరు? పాలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులే లక్ష్యం. కానీ ఇప్పుడు ఈ విభాగాల్లో ఎందుకు మిగిలారు? ఎవరికి చావు హెచ్చరిక? ఒకసారి పరిశీలిద్దాం. భారతదేశంలో నిషేధిత మావోయిస్ట్ పార్టీలో 2 అత్యున్నత స్థాయిల్లో నేతలు ఉన్నారు. ఒకటి పాలిట్ బ్యూరో, ఇది అత్యున్నత నిర్ణయాధికార సంఘం. ఇందులో 12 నుంచి 16 మంది సభ్యులు ఉంటారు. రెండవది సెంట్రల్ కమిటీ, ఇది ప్రధాన నిర్ణయాధికార సంఘం. ఇందులో 30 నుంచి 45 మంది సభ్యులు ఉంటారు. ఈ కగార్ ఆపరేషన్ లో ఇప్పటికీ 30 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు, 8 మంది పోలిట్ బ్యూరో సభ్యులు చనిపోయారు. 2004లో 16 మంది పోలిట్ బ్యూరో సభ్యులు ఉంటే ప్రస్తుతం 4 క్రియాశీలకంగా ఉన్నారు. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మిసిర్ బేస్రా, తిప్పర్తి తిరుపతి అలియాస్ దేవ్జీ, చంద్రన్న ఉన్నారు. చెరుకూరి రాజ్కుమార్, మల్లోజుల కోటేశ్వరరావు, కటకం సుదర్శన్, నంబల కేశవరావు, వివేక్ చంద్ర యాదవ్, ఈ 8 మంది వివిధ ఎన్కౌంటర్లలో మృతి చెందారు. 2004లో 34, 45 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉంటే 2010లో 22 మంది చనిపోయారు. బసవరాజు చలపతి, ప్రయాగ్, సుధాకర్, గజర్ల రవి, మోడెం బాలకృష్ణ, కట్టా రామచంద్రారెడ్డి, కదిరి సత్యనారాయణ రెడ్డి సహా 9 మంది హతమయ్యారు. 15 మంది స్టేట్ కమిటీ సభ్యులు మరణించారు. ప్రస్తుతం 7 కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. వీరిలో 2 జార్ఖండ్ మావోయిస్టులు కాగా మిగిలిన 5 ఏపీ, తెలంగాణకు చెందిన నేతలే. ప్రస్తుతం 2 కీలక మావోయిస్టు నేతలు టార్గెట్ గా ఉన్నారు. ఒకరి తిప్పర్తి తిరుపతి, మరొకరు చంద్రన్న. వీరిద్దరూ మల్లోజుల భూపతికి ప్రధాన శత్రువులు. వీరిని తుదముట్టించటమే భూపతి ఆసన్న లక్ష్యం. సెంట్రల్ కమిటీ భేటీల్లో మల్లోజుల వేణుగోపాలరావును, వాసుదేవరావును వీరిద్దరూ వ్యతిరేకించారు. దీనికి తోడు బసవరాజు, సుధాకర్ ఎన్కౌంటర్లతో పార్టీలో సోనును, ఆసన్నను, తిరుపతి, చంద్రన్న పై అనుమానాలు పెరిగాయి. పార్టీలో వీరిద్దరూ కోవర్టులనే భావన పెరిగింది. వేణుగోపాలరావు సతీమణి లొంగుబాటు తర్వాత గత జనవరి నుంచే పార్టీలో అంతర్గత మదనం జరుగుతోంది. దీనికి తోడు వేణుగోపాలరావు వ్యవహార శైలిలో మార్పు కనిపించింది.
దీంతో బసవరాజు మరణం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను తిరుపతికి అప్పగిస్తారనే ప్రచారము తెర మీదకి వచ్చింది. ప్రధాన కార్యదర్శిగా తిరుపతిని ప్రకటించింది. తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ, సంజీవ్ ఇలా పేర్లతో ఉంటారు. మావోయిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టుల్లో అత్యున్నత నాయకుడు. ప్రస్తుతం పోలిట్ బ్యూరో సభ్యుడే కాదు, సెంట్రల్ మిలీషియా కమిషన్ చీఫ్ కూడా ఇతను. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరట్ల పట్టణం, అంబేద్కర్ నగర్కు చెందిన తిరుపతి దళిత నేత. ప్రస్తుతం దండకారణ్య అడవుల్లో, దక్షిణ బస్తర్ ప్రాంతం, నారాయణపూర్, దంతేవాడ ప్రాంతాల్లో ఉన్నాడని భద్రతా బలగాల అంచనా. అయితే దక్షిణ బస్తర్పై తాజాగా భద్రతా దళాలు ఫోకస్ పెట్టాయి. ఆయన పూర్తి సమాచారం లభించలేదు. ఇక చంద్రన్న కూడా దక్షిణ బస్తర్లోనే ఉన్నట్టు భద్రతా దళాలు అనుమానిస్తున్నారు. వీరిద్దరి జాడ మల్లోజుల టీంకే తెలుసని, త్వరలోనే వీరిద్దరిని భద్రతా దళాలు లేపేస్తాయని ప్రచారం జరుగుతోంది. ఇక అసలు కీలక నేత గణపతి ఆచూకీ అంతుబట్టడం లేదు. ఆయన ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన తర్వాత దేశం విడిచి వెళ్లాడని, అంతర్జాతీయ విప్లవ సంస్థలతో కలిసి వ్యూహరచనలో నిమగ్నమయ్యారనే ప్రచారం కూడా జరుగుతోంది. మడ్వి హిడ్మా మావోయిస్ట్ హంటింగ్ స్టార్, ప్రస్తుతం దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ, పీపుల్స్ రెవల్యూషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ కమాండర్ కూడా. మావోయిస్ట్ ఆపరేషన్లకు ప్రధాన ఆర్కిటెక్ట్ గా పరిగణించబడుతున్నాడు. సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన గోండు గిరిజనుడు. 1990లో చివరిలో మావోయిస్ట్ ఉద్యమంలో చేరి గ్రౌండ్ లెవెల్ ఆర్గనైజర్ గా ప్రారంభించాడు. 2016లో అతను ఒకసారి అరెస్ట్ అయ్యాడు. కానీ తక్కువ స్థాయి కార్యకర్తగా విడుదలయ్యాడు. తర్వాత అతను ఎదిగి 2019లో రౌల సీనియస్ రమణ మరణం తర్వాత దండకారణ్యం స్పెషల్ జోన్ ఇన్ఛార్జ్ గా నియమితుడయ్యాడు. రెండు 2025లో జనరల్ సెక్రటరీ బసవరాజు మరణం తర్వాత సెంట్రల్ కమిటీ మెంబర్ గా మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నాడు. అతని భార్య రాజే కూడా మావోయిస్ట్ నాయకురాలే. మావోయిస్టుల హీరో హిడ్మా బస్తర్ గిరిజనులతో లోకల్ హీరో. తెలుగు మావోయిస్ట్ లీడర్లతో తెలుగు మాట్లాడే ప్రత్యేకత కలిగి ఉంటాడు. అతను గెరిల్లా వార్ఫేర్, సెక్యూరిటీ ఫోర్స్ పై దాడుల్లో నైపుణ్యం కలిగిన నేతగా ఎదిగాడు. ఇతని బెటాలియన్లో 180 నుంచి 250 మంది ఫైటర్లు ఉన్నారు. హిడ్మాపై సుమారు 26 కేసులు ఉన్నాయి. కోరాపుట్, మల్కంగిరి జిల్లాల్లో భద్రతా దళాల దాడులు, హత్యలు, ఆయుధాలు, లాజిస్టిక్స్ సరఫరా కేసులు నమోదయ్యాయి. ఏది ఏమైనా ఈ 5గురు సెంట్రల్ కమిటీ సభ్యులను ఏరివేస్తే దండకారణ్యం ఖాళీ అవుతుందని భద్రతా దళాలు భావిస్తుంటే, మావోయిస్టు పార్టీ మాత్రం భారీ లోటును ఎలా పూడ్చాలి, ఎవరికి నాయకత్వం ఇవ్వాలనే అంశంపై అంతర్గత మదనంలో పడినట్టుగా తెలుస్తోంది.